శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః. ఓం శంభవే నమః. ఓం పినాకినే నమః. ఓం శశిశేఖరాయ నమః. ఓం వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం కపర్దినే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం నమః శివాయ. శివజపం అనేది కేవలం నోటితో చేసే మంత్రోచ్చారణ కాదు, అది మనస్సును, ప్రాణాన్ని శివుడిలో లీనం చేసే ఒక ప్రక్రియ. పంచాక్షరీ మంత్రం, ఇది సకల వేదాల సారం, అత్యంత శక్తివంతమైనది. ఓం నమః శివాయ. పంచభూతాలకు అధిపతి ఆయనే. నా అంటే భూమి, మా అంటే నీరు, షి అంటే అగ్ని, వా అంటే వాయువు, యా అంటే ఆకాశం. ఈ 5 అక్షరాలలోనే ప్రపంచం మొత్తం దాగి ఉంది. మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు మీలో ఉన్న అహంకారం కాలిపోతుంది. నేను అనేది పోయి శివుడు మాత్రమే మిగులుతాడు. రెండవది మహామృత్యుంజయ మంత్రం. ఇది భయాన్ని పోగొట్టి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇస్తుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మృత్యువు అంటే కేవలం శరీరం వదిలేయడం కాదు, భయంతో బ్రతకడం కూడా మృత్యువే. దోసకాయ పండిన తర్వాత తీగ నుండి ఎంత సులభంగా రాలిపోతుందో, మన కష్టాలు, మన రోగాలు, మన బంధాలు కూడా అంతే సులభంగా విడిపోవాలని ఆ త్రినేత్రుణ్ణి వేడుకుందాం. ఆయనే మనకు అమృతత్వాన్ని ప్రసాదించే వైద్యుడు. మూడవది రుద్ర గాయత్రి. మనస్సును ప్రశాంతంగా మార్చి జ్ఞానాన్నిస్తుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఆ మహాదేవుణ్ణి తెలుసుకుందాం, ఆ రుద్రుణ్ణి ధ్యానిద్దాం. ఆయనే మన బుద్ధిని ప్రకాశింపచేయుగాక. చీకటిలో ఉన్న మనకు జ్ఞానమనే వెలుగుని చూపించే జ్యోతి ఆయనే. ఈ రాత్రి సామాన్యమైనది కాదు, ఇది మహాశివరాత్రి. ప్రకృతి పరమాత్మతో మమేకమయ్యే పవిత్ర సమయం. ప్రపంచం మొత్తం నిద్రలో ఉన్నప్పుడు ఒక శివభక్తుడు మేల్కొని ఉంటాడు. ఎందుకు? కేవలం కళ్ళు తెరిచి ఉండడానికి కాదు, తనలో ఉన్న శివుణ్ణి దర్శించుకోడానికి. ఈ 8 నిమిషాలు ప్రపంచాన్ని మర్చిపోండి, మీ కష్టాలను వదిలేయండి. కేవలం ఆ పరమేశ్వరుడి పాదాల దగ్గర మనస్సుని లగ్నం చేద్దాం. ఆయన నిశ్శబ్దాన్ని విందాం. ఎంత అద్భుతమైన రూపమాయనది! ఒకవైపు భయంకరమైన సర్పాలు మెడలో ఉంటాయి, మరోవైపు చల్లని చంద్రుడు తలపై ఉంటాడు. ఒకవైపు ప్రళయాన్ని సృష్టించే అగ్నినేత్రం, మరోవైపు జీవకోటిని కాపాడే గంగా ప్రవాహం. విరుద్ధాల కలయికే శివుడు. ఆయన కైలాసంలో కూర్చుని ధ్యానం చేస్తుంటే సమస్త విశ్వం నిశ్చలంగా మారిపోతుంది. ఆయన శరీరం నిండా బూడిద. అది కేవలం బూడిద కాదు, అదొక సత్యం. ఏదీ శాశ్వతం కాదు, చివరికి మిగిలేది ఇదే అని చెప్పే పరమసత్యం. ఆయన రూపం చూస్తే భయం వేయదు, ఒక తెలియని ధైర్యం వస్తుంది. నాన్న ఉన్నాడు అనే భరోసా కలుగుతుంది. ఆయన్ను ప్రసన్నం చేసుకోవడానికి మీకు ధనం అక్కర్లేదు, బంగారం అక్కర్లేదు. ఆయన భోళాశంకరుడు, పిలిస్తే పలికే దైవం. ఒక చిన్న రాగి చెంబుడు నీళ్లు, 3 ఆకుల బిల్వదళం, ఆయన శివ అని పిలిచే ఒక ఆర్తనాదం. అంతే, ఆయన కరిగిపోతాడు. విషాన్ని గొంతులో దాచుకున్నాడు. ఎందుకు? ఈ లోకాన్ని కాపాడ్డానికి. తన బాధను దిగమింగి అమృతాన్ని పంచిన త్యాగమూర్తి ఆయన. మనం చేసే చిన్న చిన్న తప్పులను క్షమించి మనల్ని అక్కున చేర్చుకునే కారుణ్యమూర్తి ఆయన. మీ జీవితంలో ఎన్నో అలజళ్ళు ఉండవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని శివ అంతా నీదే అని అప్పగించు చూడండి, ఆ భారం దిగిపోతుంది. ఈ రాత్రి మనం చేసే జాగరణ కేవలం నిద్రను జయించడం కోసం కాదు, మనలోని అజ్ఞానాన్ని జయించడం కోసం. శివుడంటేనే మంగళకరం.
మనస్సు ఎప్పుడైతే నిశ్చలంగా మారుతుందో అక్కడ శివుడు ఉద్భవిస్తాడు. బయట ప్రపంచం శబ్దాలతో నిండి ఉండవచ్చు, కాని మీ లోపల ఒక ఏకాంతం ఉంది. అక్కడ శివుడు నాట్యం చేస్తున్నాడు. ఆయన డమరుకనాదం మీ గుండె చప్పుడులో ఉంది. ఈ రాత్రి మీలో ఉన్న కోపాన్ని, అసూయను, భయాన్ని ఆ శివాగ్నిలో దహనం చేయండి. పవిత్రంగా, స్వచ్ఛంగా ఒక చిన్న పిల్లాడిలా ఆయన ఒడిలో సేదతీరండి. ఓ పరమేశ్వర, నీలకంఠ, మా జీవితాల్లో వెలుగుని నింపు. ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకునే శక్తినివ్వు. మా మనస్సు ఎప్పుడూ నీ పాదాల చెంతే ఉండేలా ఆశీర్వదించు. నువ్వే ఆది, నువ్వే అంతం, నువ్వే అనంతం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పశుపతయే నమః. శివయ్యను కొలవడానికి గంగాజలమే అక్కర్లేదు. గుండె బరువు దిగిపోయేలా ఒక్కసారి ఆయన ముందు నిలబడి కన్నీరు పెట్టుకోండి. మీ కళ్ళ నుండి రాలే ఆ ఒక్క కన్నీటి చుక్క ఆయన పాదాలను చేరితే చాలు. అదే మహాభిషేకం. స్వచ్ఛమైన మనస్సుతో శివ అని పిలిస్తే ఆ పిలుపుకే ఆయన కరిగిపోతాడు. కోట్ల సంపదలు ఆయనకు అవసరం లేదు. కేవలం 3 ఆకుల బిల్వదళం భక్తితో సమర్పించండి. ఆ 3 ఆకులు మీ జన్మ, కర్మ, పాపాలను ప్రక్షాళన చేస్తాయి. నాకు ఏమీ లేదు తండ్రి, ఉన్నదల్లా ఈ భక్తి మాత్రమే అని ఆ ఆకును ఆయనపై ఉంచితే కైలాసం మొత్తం మీ చెంత వచ్చినట్టే. మనస్సు బరువుగా ఉన్నప్పుడు, ఎవరూ లేరని అనిపించినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని శివయ్య అని పిలుచుకో. ఆ పిలుపులోనే ఓదార్పు ఉంది. ఆయనే మన దైవం, ఆయనే మన ధైర్యం.